మా అమ్మ చేతుల మీదుగా ఇచ్చిందంటే మా అక్క పెళ్లి శ్రీకాంత్తో జరగడాన్ని మీరు కూడా ఆపలేరు. తెలివిగా మాట్లాడుతున్నావా? అబ్బే, మాదేం తెలివండి. మీ ముందు మేము తెలివి ప్రదర్శించగలమా? మా అక్క పెళ్లిని మీరు నిశ్చయించిన ముహూర్తంలో మీరందరూ చూస్తుండగానే పెళ్లి జరిపిస్తాను. ఆ ఛాలెంజ్లో ఎలాంటి చేంజెస్ లేదు. తారాగారు, పదండి వెళ్దాం. నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అలాగే తారాగారు, ఎవరు అనుకుంటే జరుగుతుందో ఎల్లుండి మీకే తెలుస్తుంది. తారాగారు, అది అలానే ఎగిరిపడుతుంది. మనం చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. పదండి. పిన్ని, ఎవరిని వదలకుండా పిలవండి. మా అక్క పెళ్లికి అందరూ రావాలి. హా, మంచి క్యాటరింగ్ కూడా మాట్లాడండి. వచ్చిన వాళ్ళందరూ కడుపు నిండా తిని వెళ్ళాలి. మంచి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేయండి. మా అక్క పెళ్లి అంగరంగ వైభవంగా నేను చేస్తాను. ఏంటే ఇదంతా? ఏం జరుగుతుంది? అమ్మా, ఏం జరిగినా అక్క పెళ్లి శ్రీకాంత్తో జరుగుతుంది. అది కాదమ్మా, వాళ్ళతో మనకు గొడవలేంటి? వాళ్లతో మనం పోటీ పడగలమా? ఇదంతా చూస్తుంటే చాలా గందరగోళంగా ఉందే. అమ్మా, మీరెవరూ అసలు కంగారు పడకండి. దేనికి భయపడకండి. అది కాదమ్మా, దూకుడుగా వెళ్ళడం మంచిది కాదేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. అమ్మా, నిదానంగా వెళ్లేలోపు వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. వాళ్ళ వైపు స్వార్థం ఉందమ్మా. మన వైపు అక్క స్వచ్ఛమైన ప్రేమ ఉంది. వాళ్ళ వైపు కుట్రలు కుతంత్రాలు ఉంటే మన వైపు న్యాయం ధర్మం ఉన్నాయి. న్యాయం ధర్మం ఎక్కడుంటే వాటి వెనక ఆ దేవుడు ఉంటాడమ్మా. అమ్మా, కృష్ణకు చెప్పినట్టు చేస్తే మంచిదనిపిస్తుంది. ఏదేమైనా విష్ణు అక్క పెళ్లి శ్రీకాంత్ బావతోనే జరగాలి. మాకు కూడా అదే భావన ఉందమ్మా. కానీ వాళ్ళని కాదని విష్ణు పెళ్ళి ఎలా చేస్తాం? మనం పోటీ పడుతుంది మనకి వ్యతిరేకంగా ఉంది మనవాళ్లే కదా. వాళ్లతో గొడవలు పడి బంధుత్వాలను పోగొట్టుకుంటామా? అమ్మా, బంధుత్వాలు పోకూడదు అని మనం ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారా? మనకి మన వాళ్ళనే పట్టింపు ఉంది, కానీ వాళ్ళకి అదేం కనిపించట్లేదు. అయినా సరే మన బంధుత్వం పోకుండా, మన వాళ్ళు బాధపడకుండా ఈ సమస్యని పరిష్కరిస్తాను. అదేనే, ఎలా? ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర సమాధానం ఏం లేదమ్మా. కానీ ఒక్క విషయం చెప్పగలను. మనమే సాగర్ అన్నయ్యకి హిమాకి పెళ్లి చేశాం. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళని విడగొట్టాలని చాలా ప్లాన్లు వేశారు. వాటన్నిటిని ఎదుర్కొని హిమ అన్నయ్యని కలిపాం కదా. వాళ్ళిప్పుడు అందరితోనూ బాగా ఉన్నారు కదా. అలానే జాగ్రత్తగా అక్కకి శ్రీకాంత్కి నేను పెళ్లి చేస్తాను. దీని గురించి మీరెవరూ ఏమీ ఆలోచించకండి. నువ్వు ఎదుర్కోబోతోంది మూర్ఖుల్లమ్మా. ఎదురొచ్చేది మూర్ఖులైనా రాక్షసులైనా తెలివుంటే ఎవరినైనా ఓడించొచ్చమ్మా. ఏంటోనమ్మా, మాకు కొంచెం భయంగా ఉంది. నాన్న, అమ్మా, మీరేం భయపడకండి.
ఎలాంటి సమస్య లేకుండా ఎలాంటి గొడవ జరగకుండా అక్కకి శ్రీకాంత్కి నేను పెళ్లి చేస్తాను. నన్ను నమ్మండి. ఎల్లుండి శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి చేస్తారా? ఎలా చేస్తారో నేను చూస్తాను. ఇంట్లో నేను ఒకడు ఉన్నాను కదా, నాకు కూడా సరిగా చెప్పకుండా ఎల్లుండి వీడి పెళ్ళేంట్రా? ఎల్లుండి నిశ్చయించింది పెళ్లి అనడం కంటే పంతం అనడం కరెక్టేమోనన్నా. ఎందుకంటే శ్రీకాంత్ విష్ణుని ప్రేమించాడు. అవును డాడ్, నేను పెళ్ళంటూ చేసుకుంటే విష్ణునే చేసుకోవాలనుకుంటున్నాను. మరి నీ ప్రేమను కాదని నీ ఇష్టాన్ని అడిచివేస్తూ ఆ శిఖర్తో పెళ్ళేంట్రా? మీరు అడిగిన ప్రశ్న పర్ఫెక్ట్ నాన్న, కానీ మీరు అడగాల్సిన పర్సన్స్ మేం కాదు. ఇలాంటి ప్రశ్న ఓ 25 ఏళ్ల క్రితమే అడిగుంటే ఇంట్లో నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. అప్పుడు అడిగితే అలిగి ఏం చేసుకుంటుందా అని మౌనంగా ఉన్నాను. ఇప్పుడు అడిగితే ఎదురు తిరిగి ఏం చేస్తుందో అని మౌనంగా ఉంటున్నాన్రా. నాన్న, మీ మౌనానికి ఇప్పుడు వీడు మూల్యం చెల్లిస్తున్నాడు. 2 పిల్లలతో ఉన్న మగాడి మీద ప్రేమ చూపిస్తుందంటే అదే ప్రేమ అమ్మగా పిల్లల మీద చూపిస్తుందని ఆ రోజు తొందరపడి సరిదిద్దుకోలేని తప్పు చేశానేమోరా. తను నమ్మి ఆ రోజు ఆలోచించలేదురా. ఇప్పుడు ఆలోచించి ఉపయోగం. నమస్కారం బావగారు. నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏంటి రాధా గారు ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? నువ్వేంటి మీ అమ్మా నాన్నలతో వచ్చావు? మన సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల తరపున మీకు తాంబూలాలు ఇచ్చి నిశ్చితార్థం చేసుకోవాలి కదా. ఏంటమ్మా చూస్తున్నావు? మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. తాంబూలాలు మార్చుకుందామా? కృష్ణ, ఒక మాట ముందే చెప్పుంటే మా తరపున కూడా తాంబూలం సిద్ధం చేసేవాళ్ళం కదా. అంత టైం లేదు రాధా గారు. మీరివ్వాల్సిన తాంబూలం కూడా మేమే తీసుకొచ్చాం. ఇదిగోండి మీ తాంబూలం. బాబు శ్రీకాంత్, నీకు మా విష్ణుకి పెళ్లి జరగడమే న్యాయం. మీ ప్రేమ గెలవాలి. అందుకోసమే ఎవరు ఏమనుకున్నా సరే అవేమీ పట్టించుకోకుండా అవతల వేరే వాళ్లతో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇలా తాంబూలాలు మార్చుకోవడానికొచ్చాం. ఆంటీ, కృష్ణ ఛాలెంజ్ చేసిందని కాదు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నేను పెళ్ళంటూ చేసుకుంటే విష్ణునే చేసుకుంటాను. ఇంకా చూస్తావేంటమ్మా? మావయ్య గారు, తారాగారు లేకుండా మీ చేతుల మీదుగా తాంబూలాలు మార్చుకుందాం. అందుకు మీకేం అభ్యంతరం లేదు కదా? మంచి ఉద్దేశంతో మంచి జరగాలనుకునేవాళ్ళం. మనం ఉంటే సరిపోతుందిలేమ్మా. అమ్మా, తాంబూలాలు మార్చుకుందాం. మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. ఇవ్వు. ఆ సరే కృష్ణ. ఏమయ్యా? ఆగండి, ఆగండి, ఆగండి.
కొన్ని గంటల క్రితమే కదా మీ ఇంటికొచ్చి శుభలేఖలిచ్చి మా అబ్బాయి పెళ్లికి రమ్మని ఆహ్వానించింది. అయినా సరే కనీసం బుద్ధి లేకుండా పెళ్లి నిశ్చయమైన శ్రీకాంత్కి తాంబూలాలు ఇవ్వడానికి ఎలా వచ్చారు? తారాగారు, బుద్ధి ఉండాల్సింది మాకు కాదు. మా అక్క శ్రీకాంత్లు ప్రేమించుకున్నారని తెలిసి స్వార్థంతో శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి చేయాలనుకున్న వాళ్ళకి బుద్ధి సిగ్గు ఉండాల్సింది. మేమేమీ తప్పు చేయట్లేదు తారగారు. మన సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల తరపున తాంబూలాలిచ్చి మా అమ్మాయితో మీ అబ్బాయి పెళ్లి నిశ్చయం చేసుకుంటున్నాం. అది కాదు తారా, మన శ్రీకాంత్ విష్ణుని ప్రేమిస్తుంటే శిఖర్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి? బేబీ, మీకేం తెలీదు. తెలియకుండా మధ్యలో పెద్దరికం తీసుకుంటే పోయేది మన పరువే. వీళ్ళు మన శ్రీకాంత్ని, రాధని, మిమ్మల్ని ట్రాప్ చేశారు. విష్ణు చేత శ్రీకాంత్ని బుట్టలో వేసుకొని మన ఆస్తి కోసం ఆడుతున్న డ్రామా ఇదంతా. వీళ్ల కపట నాటకాలు, వీళ్ల కపట మాటలు విని మీరు మోసపోకండి బేబీ. ఆ కపట నాటకాలు తెలుసుంటే నేనెందుకు ఇలా ఉంటాను? అందుకే బేబీ, ఎవరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా వినొద్దు. మేడం, జరుగుతున్నది తప్పో ఒప్పో తెలియదు కానీ ఈ సమస్యలో నలిగిపోతుంది మాత్రం ఇద్దరి జీవితాలు. అందులో నా కూతురు జీవితం కూడా ఉంది. వీళ్ళది ప్రేమ నాటకం కాదు సార్. ప్రేమ కోసం వాళ్ళు చావడానికి కూడా సిద్ధపడిపోయారు. చావునే లెక్క చేయింది సార్ వాళ్ళ ప్రేమ. ఇలా మాట్లాడడం భావ్యం కాదు. అవునన్నయ్య గారు, అసలు విష్ణు శ్రీకాంతులు ప్రేమించుకుంటున్నారని మాకు ఆలస్యంగా తెలిసింది. ఇంతకు ముందే తెలుసుంటే అసలు ఇన్ని సమస్యలు వచ్చుండేవే కావు. ఏదేమైనా సరే పెద్దలుగా మీరు పెద్ద మనసు చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు చెప్పే కబుర్లు వినడానికి ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరు. మీరిక్కడి నుంచి దయచేయండి. మిమ్మల్ని మర్యాదగా వెళ్తారా లేక సెక్యూరిటీ చేత గెంటించమంటారా? తారాగారు, ఇంటికొచ్చిన వాళ్లతో అలా అమర్యాదగా ఎలా మాట్లాడతారు? ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. తారా, ఒక్క నిమిషం ఆగు. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. కాసేపు నువ్వు అదే మౌనం పాటించు. ఏమండి, మీరు తాంబూలాలు ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నారు? శిఖర్తో శ్రీకాంత్కు పెళ్లి చేయడానికి నీకు చాలా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తాంబూలాలు నేను తీసుకుంటాను. మీరేమన్నమ్మా?
రాధా గారు, ఇంతటితో మా అక్కకి శ్రీకాంత్కి పెళ్లి నిశ్చయం అయిపోయినట్టే. త్వరలోనే శ్రీకాంత్కి మా అక్కకి పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. వెళ్ళొస్తాం మావయ్య గారు. వస్తాం సార్. మంచిది, వెళ్ళొస్తాం సార్. వెళ్ళిరండి. పదండి. మీరు తాంబూలాలు మార్చుకున్నంత మాత్రాన విష్ణు శ్రీకాంత్ల పెళ్లి జరుగుతుందా? ఎల్లుండి జరిగే శ్రీకాంత్ శిఖరల పెళ్లి ఆగుతుందా? ఎలాగైనా నేననుకున్నట్టే పెళ్లి చేస్తాను, చేసి తీరతాను. ఇంత అర్జెంటుగా వాళ్ళు శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి చేయాలని ఎలా ఫిక్స్ చేస్తారు? రాధా గారు, మా అమ్మకి నిజం తెలిసిపోయింది. మనం ఇంకా అడ్వాన్స్ అవుతామేమోనని వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు రాధా గారు. నేను అస్సలు ఊహించలేదు కృష్ణ. నేను కూడా అనుకోలేదు రాధా గారు వాళ్ళు ఇలా చేస్తారని. మా అమ్మ మా పిండి దగ్గరికి వెళ్ళి మా అత్త కోసం ఎంతలా బతిమలాడినా మా పిండి కానీ ఆ శిఖర కానీ కొంచెం కూడా కరగలేదు. మా అమ్మ చివరికి మా పిండి కాళ్ళు కూడా పట్టుకోబోయింది. అయినా వాళ్ళు కరగలేదు. అది చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను రాధా గారు. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను ఎలాగైనా గెలిపించాలని మా పిండిని ఎదిరించాను. ఎలాగైనా శ్రీకాంత్ విష్ణుల పెళ్లి చేసి ఆ శిఖర్కి మా పిండికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. అందుకే తాంబూలం తీసుకొచ్చి మీ నాన్నగారికి మా వాళ్ళ చేత ఇప్పించాను. తర్వాత వాళ్ళు నిర్ణయించిన ఆ ముహూర్తానికే మా అక్కకి శ్రీకాంత్కి పెళ్లి చేస్తాను. సరే, ఇదంతా బానే చేసావు, కానీ ఎలా శ్రీకాంత్కి విష్ణుకి పెళ్లి చేస్తావు? ఎలాగైనా పెళ్లి చేయాలి రాధా గారు. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. నీ తమ్ముడు శ్రీకాంత్తో నా కూతురు పెళ్లి జరిపిస్తావా? నా తమ్ముడు నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటి రాధా గారు ఆలోచిస్తున్నారు? మీకు గుర్తుందో లేదో, ఆ రోజు హాస్పిటల్లో శ్రీకాంత్కి మా అక్కకి మాటిచ్చారు. మీకు గుర్తుందా? నా తమ్ముడు శ్రీకాంత్కి మీ అక్క విష్ణుకి నేను పెళ్లి చేస్తాను. ఆ రోజు మీరిచ్చిన మాట గెలవాలంటే శ్రీకాంత్కి మా అక్కకి పెళ్లి జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నారు రాధా గారు? మీరే చెప్పండి. ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు కలిసి జీవితం పంచుకోవడం కరెక్టా, లేక స్వార్థంతో ఒకరికి అన్యాయం చేసైనా తన పంతం నెగ్గించుకోవడం కరెక్టా? కృష్ణ, ఎలా చూసినా న్యాయంగా అయితే శ్రీకాంత్ విష్ణుల పెళ్లి జరగడమే కరెక్ట్. అందుకే రాధా గారు, ఈ పెళ్లి కోసం నేను ఎవరిని ఎదిరించడానికైనా సిద్ధమైపోయాను. మీరు నా వైపు ఉంటారనే నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నాను. ఇందాక హిమ కాల్ చేసింది. మా పిన్ని వాళ్ళు రేపు షాపింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారంట. నేను అదే షాప్కి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. అంటే నేనేదో వాళ్ళతో పోటీ పడాలని కాదు, వాళ్ళు చేస్తుంది తప్పు అని వాళ్ళకి ప్రతి క్షణం తెలియజేయాలని వెళ్తున్నాను. వాళ్ళతో సమానంగా మా అక్కకి పెళ్లికి నేను కొనలేకపోవచ్చు, కానీ నా స్థాయికి నేను మా అక్కకి పెళ్లి బట్టలు కొంటాను. రాధా గారు, రేపు మీరు కూడా షాపింగ్కి వస్తారు కదా? వస్తాను.